సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రవక్తియునగు మిరియాము తంబుర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ లేదా మనందరము దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో కూర్చొనుట అది దేవుని చిత్తమై ఉన్నది. ప్రియులారా, దేవుని చిత్తం లేకుండా మనం ఎవరము కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేము. చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు రాలేరు. మనకు దేవుడిచ్చినటువంటి చక్కని ఆధిక్యతను దాన్ని బట్టి మనం దేవుని స్తుతించుకుందాం. మనం ఈరోజు మిరియాము అనేటటువంటి ఒక సహోదరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మిరియాము ఎవరంటే మోషే అహరోనుల యొక్క సహోదరి, ఒక తల్లి బిడ్డలు వారంతా. దానికి ఇంకొంచెం మనం ముందుకు వెళితే అక్కడే 6వ అధ్యాయము ఈమె ఎవరు అని మనం చూసుకుంటే, నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, అమ్రాము తన మేనత్త అయిన యాకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము తన మేనత్త అయిన యాకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. 15వ వచన అధ్యాయంలో ఏమంటున్నాడు? మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబుర చేత పట్టుకొనెను. ఈమె ఎవరు అని ప్రశ్నించుకుంటే, మోషే అహరోనులకు సహోదరిగా మనం బైబిల్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎవరికి జన్మించింది అంటే అమ్రాము, యాకెబెతు, వారిద్దరికీ జన్మించినటువంటి ఆమె ఈ మిరియాము. ప్రియులరా, మిరియాము గురించి ప్రత్యేకంగా ఒక ప్రసంగం చేయడానికి నేను సిద్ధపడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు మిరియాము యొక్క పాత్ర బైబిల్లో ఎంత గొప్పదో. అందుకే ఒక ప్రత్యేకమైన ప్రసంగాన్ని మిరియాము గురించి మనం చేస్తున్నాం. కాబట్టి మిరియాము అనేటటువంటి ఈ టాపిక్ అంశం చాలా ప్రాముఖ్యమైనదని మనం ఎంచుకోవాలి. ప్రియులరా, ఈ మిరియాము చాలా తెలివిగలిగిన పిల్ల. చిన్నతనంలో ఎంతో జ్ఞానవంతురాలు, చురుకైనటువంటి పిల్ల. ఒకరోజు మోషే 3 నెలల ప్రాయంలో మోషేని ఎవరికి కనబడకుండా తల్లి దాచిపెట్టవలసి వచ్చింది. ఒక జమ్ము పెట్టిన ఒకదాన్ని తయారు చేసి ఆ 3 నెలల వయసు ఉన్నటువంటి మోషే సుందరుడై ఉండట చూచి, చక్కనివాడు మోషే, మంచి తర్వాత పెరిగి మంచి పర్సనాలిటీ అయ్యాడు అనుకోండి. చాలా గొప్ప పర్సనాలిటీ, అందరికంటే ఎత్తుగా ఉండేవాడు, మంచి రంగు, చూడముచ్చటైన ఆకృతి. అలాంటి మోషేని చనిపోవటానికి తల్లి ఇష్టపడలేదు. కన్న కొడుకు పేగు బంధం. ఆ తల్లి ఏం చేసిందంటే ఒక బాక్స్ని తయారు చేసి ఆ పిల్లాడి బట్టి అంత పెట్టిని తయారు చేసి ఏం చేసింది తెలిసిన, ఆమె ఆ నైలు నదిలో ఆ జమ్ము పెట్టిను వదిలేసింది. ఆ కుర్రాన్ని దానిలో పెట్టి కదా. చివరికి అది సరే, అంత స్టోరీ అనుకోండి, జరిగినటువంటి వృత్తాంతం, చరిత్ర, కథ కాదు ఇది. చరిత్ర బైబిలే కాదు, అనేక బుక్స్లో చరిత్ర ఉంది మోషే గురించి. మోషే ఇశ్రాయేలులకు ఒక ప్రవక్తగా, ఇశ్రాయేలులకు దేవునికి మధ్యలో ఒక రాయబారిగా, దేవునితో ముఖాముఖిగా సంభాషించిన వ్యక్తిగా, ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో
ఎలా మాట్లాడుకుంటారో దేవుడు మోషే అలాగ మాట్లాడుకున్నారు బైబిల్లో. మరి ఎవరితో అలా మాట్లాడాలి దేవుడు? 10 ఆజ్ఞలు మోషే చేతికి అందించాడు దేవుడైన యెహోవా. దాదాపు 6 లక్షల సైన్యాన్ని, కాల్బలమును 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు మోషే. ద హీరో ఆఫ్ ఇజ్రాయెల్, ద హీరో ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనకు హీరో, ఒక పెద్ద చరిత్రకారుడు మోషే అంటే ప్రియులారా. ఆ మోషేకు జన్మనిచ్చినటువంటి యాకెబేదు లేక అమరాము మోషేని అక్కడ చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు ఫరో రాజు తన చేతుల నుంచి తప్పించటానికి నైల్ నదిలో జమ్ము పెట్టెలు పెట్టి వదిలిపెడితే అది ఫరో కుమార్తెకు కనబడింది ప్రియులారా. ఫరో కుమార్తె తన చెలికత్తెలతో స్నానం చేయటానికి ఆ నైలు నదిలోనికి వెళ్ళినప్పుడు ఆ పెట్టె చూచింది. ఆ పెట్టె ఓపెన్ చేసి చూడమని చెబితే అందులో ఒక సుందరమైనటువంటి బాలుడు చక్కగా ఆడుకుంటూ కనబడ్డాడు. చూసి వదలలేకపోయింది. రాజుగారి యొక్క కుమార్తె ప్రియులారా, ఫరో రాజు యొక్క కుమార్తె. ఎవరి చేతిలోకి వెళ్ళాలో దేవుని అనాది సంకల్పము, నువ్వు ఎక్కడ పెరగాలో దేవుని అనే ఆ సంకల్పమైనది ప్రియులారా. నువ్వెక్కడ పెరగాలో, నువ్వు ఏ ఇంట్లో ఉండాలో, నువ్వు ఏ మందిరాలకు రావాలో, నీ శేష జీవితం ఎలా అనుభవించాలో, ఎలా ఉంటుందో దేవుని అనాది సంకల్పం. అది నీ ప్రణాళికల వల్ల అయ్యేది కాదు. చాలామంది ఈ రోజుల్లో ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్లాన్, జీవితంకి ఒక ప్రణాళిక. నా ఉద్యోగాన్ని ఎలాగా నిర్వర్తించాలి, రిటైర్ అయిన తర్వాత ఎలా ఉండాలి, వృద్ధాప్యంలో నా ప్రణాళికలు ఎలా ఉండాలి, నా ఆరోగ్య పరిస్థితులు ఏంటి. ఈ మధ్య కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, మా ఆరోగ్య బీమా చేసుకుంటే నిశ్చింతగా ఉండవచ్చు కదా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ బిల్లు ఆ బీమా కంపెనీ వాళ్ళే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే చెల్లిస్తారు. కాబట్టి నా ఆరోగ్యానికి డోకా లేదు. ఎన్ని ప్రణాళికలు వేసుకుంటున్నాడో మానవుడు కదా. ఈ ప్రణాళికలన్నీ దేవుని సన్నిధిలో వేస్ట్ అన్నాడు బైబిల్లో. ప్రణాళికలు వేసుకోవాల్సిందే, అలాగని ఇన్సూరెన్స్ చేయొద్దని బైబిల్ ఏం చెప్పడం లేదు. ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుని కుటుంబాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నడుపుకోవాలనే ఉద్దేశం ఉంటే మంచిదే, దాన్ని ఎవరు కాదనరు. కానీ నీవు ఎక్కడ పెరగాలో, ఎక్కడ జీవించాలో, ఎక్కడ నీ జీవితాన్ని కంటిన్యూ చేయాలో అది దేవుని ప్రణాళికలో భాగమై ఉందని గుర్తుపెట్టుకోవాలి. అది నీ ప్రణాళికలో భాగం కాదు కదా. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇది స్వచ్ఛమైన వాక్యం, ఇది ప్రియులారా, ఎవరు కాదనలేని సత్యాలు. నీ జీవితము దేవుని ప్రణాళికలో భాగం మాత్రమే. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీ ప్రణాళికలో భాగం కాదు. నేను ఎన్నో ప్రణాళికలు వేసుకున్న జీవితంలో, నా వల్ల కాలేదు ప్రియులారా. నీ ప్రణాళికలు కూడా నీ వల్ల కాదు. దేవుడు చిత్తానుసారముగా నీ ప్రణాళికను దేవుడే సమకూర్చుకోవాలి. ఒక నీ నడత యెహోవానే స్థిరపరచబడుద్ది అంటాడు. ఒకరి నడత యెహోవానే స్థిరపరచబడుద్ది. ఈ మోషేని ఎక్కడ పెట్టాలో దేవుడు ముందే తెలుసుకున్నాడు. ఒక ప్రణాళిక ప్రకారం ఏం చేశాడంటే ఫరో రాజు యొక్క కుమార్తె చేతికి వెళ్ళాడు. ఆమె ఏం చేసింది, ఆ కుర్రాడి కొరకు పాలు ఇవ్వటానికి ఒక దాది, ఒక స్త్రీని, పాలిచ్చే స్త్రీ ఎవరన్నా మన దేశంలో ఉన్నారా కనుక్కోండి అని తన చెలికత్తెలకు ఆజ్ఞాపించినప్పుడు, ఈ చిన్నది నా తమ్ముడు పెట్టెలో పెట్టింది, మా అమ్మ ప్రవాహంలో వదిలేసింది, మా తమ్ముడు ఏమైపోతాడో చూద్దామని తన అక్క చూస్తూ ఉంది. ఆ తమ్ముడి మీద ఎంత ప్రేమో చూడండి కదా. ఆడపిల్లలకి అన్నదమ్ముల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మనం వర్ణించలేము కదా. అందుకే ఒక ఆడపిల్లని కనుక్కోమంటారు. మాకు ఆ రోజుల్లో ఆడపిల్లలు లేరు కదా. మా 2 మగపిల్లలు
మధ్యలో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ప్రేమలు వేరుగా ఉండేమనుకుంటాను నేను. ఆడపిల్ల బాగా ప్రేమిస్తుంది, అంటే కోఆర్డినేట్ చేస్తుంది, అన్నదమ్ములను కలుపుద్ది, అన్నదమ్ముల యొక్క కుటుంబాలను ఒకే తాటి మీద నడిపించేది ఆడపిల్ల కుటుంబంలో ప్రియులారు. అందుకని ఆడపిల్లని తేలిగ్గా చూడొద్దు ఎప్పుడు. ఈ మిరియాము తన తమ్ముడు గురించి ఆలోచిస్తుంది. పాలు ఇవ్వటానికి ఆ రాణి, యువరాణి అడిగితే వెంటనే వెళ్ళిపోయింది. ఎంత తెలివిగలదో చూడండి. ఎవరిని తెచ్చిందంటే తన కన్న తల్లినే తెచ్చింది. ఆమె ఎవరో చెప్పకుండా, అమ్మగారు మా దగ్గర ఒక పాలు ఇచ్చే ఒక తల్లి ఉంది, ఆ తల్లి చక్కగా పాలిస్తుంది బిడ్డకి అనగానే, తీసుకురావే ఆ అమ్మాయి ఎవరో తీసుకురామంటే తన తల్లినే తీసుకొచ్చింది. ఆ పిల్లడికి తల్లి, పిల్లకి తల్లి. పాలు ఇవ్వటమే కాకుండా ఆ పాలు ఇచ్చినందుకు కొంత రెమ్యూనరేషన్ కూడా ఆ రాణి గారు, ఆ యువరాణి కొంత పైకము కూడా ముట్టజెప్పింది ఆ తల్లికి. అంత తెలివిగలది ఈమె. ఎంత జ్ఞానవంతురాలంటే ఈ మిరియాము, ఆమె చురుకైనటువంటి పిల్ల, అతి తెలివైనటువంటి పిల్ల. చూడండి 2వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది నిర్గమకాండంలోనే. 2వ అధ్యాయం చూస్తే 4వ వచనంలో, నాకేమి సంభవించునో వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మిరియాము దూరంగా నిలిచి చూస్తూ ఉంది. ప్రియులారా, మరి నేను నీకు జీతం ఇచ్చేదను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. 9వ వచనము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రియులారా, చిన్న వయసులోనే బాధ్యత కలిగినటువంటి ఆడపిల్ల, చిన్న వయసులోనే బాధ్యతలు మీద వేసుకుంది. ఆడపిల్లలు సహజంగా బాధ్యతాయుతంగా ఉంటారు మగపిల్లలతో పోల్చుకుంటే కదా. నేనే మగపిల్లలని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ నా ఉద్దేశం అది కాదు. ఆడపిల్లలు బాధ్యతాయుతంగా ఉంటారు. ఎందుకు? అది ఆటోమేటిక్గా బై బర్త్ వాళ్ళకి అలా వచ్చేస్తుంది. అది పుట్టుకతోనే ఒక బాధ్యత వస్తుంది ఆడపిల్లకి. మగపిల్లలు జులాయిగా తిరుగుతూ ఉంటారు చూడండి రోడ్ల వెంటే. ఆడపిల్ల అలా తిరగలేదు. ఒకవేళ తిరిగినా సాయంత్రానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనలోకి వచ్చేస్తుంది. అదే ఆడపిల్లకి మగపిల్లడికి తేడా. ప్రియుల, ఈమె సహజంగానే, ఈమె పేరేంటో తెలిసినా, అసలు ఆమె పేరు చాలా భయంకరమైన పేరు. మిరియాం అనగా అచ్చమైనటువంటి అర్థం ఏంటంటే హెబ్రూ భాషలో తిరుగుబాటు అనేటటువంటి, రెబల్ అనేటటువంటి. మిరియాము పేరులోనే తిరుగుబాటు అనే అర్థం ఉంది. అలాంటి ఆమె ఆ తిరుగుబాటుతో పాటుగా చురుకైనటువంటి సహోదరి, ఆ చురుకుదనంతో పాటు మీ అత్యంత తెలివితేటలు ఉన్నటువంటి పిల్ల. మిరియాం గురించి చాలా వివరంగా మనం మాట్లాడుకోవాలి ఇవాళ. ప్రియులారు, ఇక్కడ చూస్తే బాధ్యతాయుతమైనటువంటిది, యోగ్యురాలు, మోషే అహరోనులతో పాటుగా దేవుని సేవలో కొనసాగినటువంటి స్త్రీ. ఆమె లక్షణాలు చెప్తున్నాను నేను చాలా తేటగా. మిరియాం ఎవరంటే, మోషే అహరోనులు ఎంత స్టాండర్డ్గా దేవుని సేవలో ఉన్నారో వారి తమ్ముళ్ళు ఇద్దరితో పాటుగా అంత గొప్ప సేవ చేసింది. ఇందాక మనం పాట పాడుకున్నామే, యెహోవాను గానము చేసేదము. ఎవరు రాశారు, ఎవరు పాడారు? మిరియామే పాడింది. పెద్ద కవి ఎవరు లేరు దాని వెనక. ఈ పాట ఎవరో రాయలేదు దేశంలో, ప్రపంచంలో. మిరియామే రాసింది, మిరియామే పాడింది. ఆ పాటే బైబిల్లో ఉంది, ఆ పాట మనం పాడుకున్నాం. ఎవరు రచించింది కాదు అది. రచన, స్వరకల్పన, గానము మిరియాము. అంత సింగర్, అంత ఇన్స్ట్రుమెంటల్ ఆర్టిస్ట్, వోకల్ ఆర్టిస్టు, ఇన్స్ట్రుమెంటల్ ఆర్టిస్ట్ కూడా. ఆమె గాత్రముతో ఎంత కమ్మని పాటలు పాడేదో, ఆ వాయిద్యములతో కూడా అంత వాయిద్యం వాయించేది. తంబుర మిరియాము కంటే మించి ఎవరు వాయించలేరు. అంత టాలెంటెడ్ ఉమెన్, ద ఉమెన్ ఆఫ్ టాలెంట్స్. చూడండి, ఈమె పాడగలిగింది, బాధ్యత కలిగింది, ప్రవక్తను కూడా రాయబడి ఉంది. ఎంత టైటిల్ ఇచ్చింది బైబిల్ ఆమెకి, ఎంత బిరుదునిచ్చింది. దేవుని సేవకురాలు మాత్రమే కాదు, ఆమె ప్రవక్త కూడా. వెళ్ళండి బైబిల్లోకి వెళదాం మనం. 15వ అధ్యాయము నిర్గమకాండము, అక్కడే చూడండి 20వ వచనము. ఆమె మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునకు మిరియాము.
బైబిలే చెప్తున్నా నేను, నా సొంత మాటలు కాదు. ఎవరీమే ప్రవక్త్రి, ప్రవక్తతో పాటుగా దేవుని యొక్క సేవలో కొనసాగినటువంటి ఒక గొప్ప ప్రవక్త్రి మిరియాము ప్రియులారా. ఈమె ఎంతమంది గౌరవాన్ని పొందిందో చెప్పలేం. ప్రవక్త అంటే గౌరవం పొందినటువంటి సహోదరి, అంత గౌరవాన్ని పొందింది. ఈమెకు దేవుడు అనేక తలాంతులు ఇచ్చాడు, టాలెంట్స్. ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడో చెప్పలేం. ఎలాంటి టాలెంట్స్ ఇచ్చాడమ్మా? తంబుర పట్టుకుని కదా, తంబుర గొప్ప గొప్ప వాయిద్యం అది. ఈ రోజుల్లో మరి తంబురలు ఉన్నాయో తెలియదు. ఆ రోజుల్లో పురాణాల్లో తంబురల గురించి రాయబడింది ప్రియులారా. గొప్ప గొప్ప వారు తంబురను వాడారు. తంబుర వాయించటం అందరి వల్ల కాదు, అది గొప్ప విద్వాంసులు వాయించేటటువంటిది. అందుకని వీణ, తంబుర, తర్వాత ఈ స్ట్రింగ్స్ అంటాం దాన్ని మనం. స్ట్రింగ్స్ గాలితో మోగే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఎయిర్తో, అంటే ఫ్లూట్ కానీ హార్మోనియం కానీ, ఇవన్నీ గాలితో మోగేవి. కొన్ని మీటాలి, వేలితో మీటితే వచ్చే నాదములు వేరు, అది తంబుర. ఇంకోటి ఏంటది? వీణ. తర్వాత ఈ ఏమంటా హార్ప్ అంటాడు. దావీదు భక్తుడు వాడాడు హార్ప్ అంటే దాన్ని ఏమంటాం? తెలుగులో ఏమన్నారు దాన్ని? సితారా అంటాడు. చమత్కారంగా వాయించాడు దావీదు భక్తుడు. సితారాని చమత్కారంగా వాయించాడని బైబిల్ చెప్తా ఉంది. కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ని చమత్కారంగా వాయిస్తారు. నేను హార్మోనియం వేస్తే చాలా బ్రహ్మాండంగా వాయించగలను. హార్మోనియం దాదాపు 24 సంవత్సరాలు నాకు హార్మోనియంతో టచ్ ఉంది. అన్ని టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు నాకు ప్రియులారా. అఫ్కోర్స్ అది కీబోర్డు కూడా వేయగలను. ఎవరేమే మిరియాము తంబుర చేత పట్టుకుంటే ప్రమాణంగా వాయించగలదు. ఆమె సింగిల్గా ఆ తంబుర పట్టుకుని వాయించడం కాదు, ఆమె వెనక అనేక మంది స్త్రీలు. ఆమె పాటకు అట్రాక్ట్ అయిన వారు ఎంతమంది స్త్రీలు తెలుసా? ఆమె ఈ యెహోవాను గానము చేసేదమనే పాట పాడుతూ ఉండగా ఆమె వెనక కొన్ని వేల మంది స్త్రీలు ఆమెతో పాటు స్వరం కలిపారు. కోరస్. ఒక్కడ పాడటం వేరు, కోరస్ పాడటం వేరు. అందుకే మందిరంలో కోరస్ పాడాలి. ఒక్కడ పాడుకుంటే దాని వెనక 10 మంది గొంతు కలపాలి. మిరియాము పాడుతుంటే వేల మంది గొంతెత్తి పాడారు. ఆమె స్వరం చూసి ముగ్ధులైపోయారు. అంత గొప్ప స్వరము దేవుడు మిరియాముకి ఇచ్చాడు ప్రియులారా. ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు దేవుడైన యెహోవా ఎర్ర సముద్రంలో నుంచి ఆరిన నేలను ఇశ్రాయేలీయులు నడిపించుకుంటూ వస్తున్నప్పుడు మోషే అహరోనులు, అదే ఎర్ర సముద్రములో వెనుక ఫరో సైన్యం, వారి రథములు, వారి పరివారము అంతా కూడా ఆ ఎర్ర సముద్రములో నట్టేట మునిగిపోయినప్పుడు ఆ ఆశ్చర్యకార్యాన్ని చూసినప్పుడు ఈ పాట పాడిందామా. దాని సందర్భం కాంటెక్స్ట్ ఏంటనుకుంటున్నారు? ఆ కాంటెక్స్ట్ ఏంటనుకుంటున్నారు? 15వ వచనములో 31వ వచనంకి వెళ్ళండి. 14లో యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచి అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను గురించి యెహోవా గురించి నీ కీర్తన పాడిరి. ఆ కీర్తన పాడుతున్నప్పుడు మిరియాము తంబుర పట్టుకుంది. స్త్రీలందరూ తంబురతో పాటు ఏం చేశారంటే నాట్యం చేశారు. అందుకే చాలా పాటలు తంబురతోనూ నాట్యముతోనని పాటలు మనం పాడుకుంటాం. మనం పాడే చాలా పాటల్లో ఈ రెండు కలిపి ఉంటాయి, తంబుర నాట్యము కలిపి ఉంటాయి. తంబుర సితార నాదముతో క్రీస్తుని విడగవారండి, తంబుర సితార నాదముతో. అబ్బా ఏం పాట, బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఎవరో పాడారు ఆ పాటని, ఎవరు పాడారు? వాణి జయరాం పాడింది.
కీర్తిశేషులు గొప్ప గాయని వాణి జయరాం ఈ పాట ఎంత చక్కగా ఆలపించిందో చెప్పలేం. ప్రియులరా, నాట్యం ఆడారంట. ఎంతమంది? స్త్రీలందరూ కూడా చప్పట్లు కొడుతూ. అప్పటికి ఆమె దాదాపుగా 100 సంవత్సరాల వృద్ధురాలు. పెద్దది, అహరోను కంటే మోషే కంటే పెద్దదామా. చక్కని పాయింట్లు కదా, రాసుకుంటున్నారా? ఈమె అప్పటికి 100 సంవత్సరాలు దాదాపు వచ్చేసినాయి. వృద్ధురాలు, పండిపోయింది. అలాంటి సమయంలో తంబుర చేత పట్టుకొని పాటలు పాడుతూ కొన్ని వేల మందితో నాట్యం చేయిస్తుంది ఆమె. ఎలాంటి ఆరాధన! కొంతమంది వృద్ధులైన వారు కూడా డ్యాన్స్ వేసి ఆరాధిస్తున్నారు. ఈ మధ్య ఒక మీటింగ్లో చూశాను నేను యూట్యూబ్లో. స్టేజ్ మీద సింగర్ పాడుతుంటే ఒక ఆమె లేచి నాట్యం ఆడుతుంది. ఎవరైనా చూస్తే 100 సంవత్సరాలు దాదాపు ఉంటాయి ఆ ముసలమ్మకి. కళ్ళ జుట్టు వేసుకుని నాట్యం ఆడుతుంటే కుర్రాళ్ళు కూడా నాట్యం చేయలేకపోయారు. దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించుట అదొక భాగ్యము. ప్రభువా, నేను ఆరాధించుట మంచిది అంటాడు భక్తుడు. కారణం ఏంటంటే నీవు ఆరాధనకు యోగ్యుడవు. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. నీవు చాలిన దేవుడవు. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఎంత ఆరాధించాలి దేవుణ్ణి? అసలు ఈ వారంలో వేసిన ఎండలకి నువ్వు బతికున్నావంటే ఎంత ఆరాధించాలి నువ్వు దేవుణ్ణి? చెప్పు ఒకసారి. కొంతమందికి గ్రహింపే లేదు. ఎలా బతుకుతున్నావు గ్రహింపు లేదు. ఓ మజ్జిగ తాగాను బతికానండి అంటావా? గ్లూకోజ్ ఏదో తాగానండి నేను, అదేదో ఏంటయ్యి గింజలు చెప్పు. ఏం గింజలు అయ్యి? సబ్జా గింజలు వేసండి. ఓ కదా, దానివల్ల బతికావా నువ్వు? నో, నేను దానివల్ల బతకలేదమ్మా. ఉదయం నేను 2 గంటలు ప్రార్థన చేశాం, సౌకర్యం లేని ప్రభువా. ఆ 2 గంటలు ప్రభువునే స్తుతించాం. మేము చనిపోవలసిన వారు ప్రభువా. ఆల్మోస్ట్ ఆఖరి స్టెమ్లోకి వెళ్ళిపోయాం మేము ఈ 15 రోజుల్లో. హాస్పిటల్కి వెళ్ళాము, అయినా కుదరలేదు. దగ్గుకు మందేస్తే దాదాపు 16 రోజులు దగ్గు తగ్గలేదు. టానికులు పావు లీటర్లు తాగాం, తగ్గలేదు. నీవు బ్రతికి దేవుని సంధికి వచ్చావంటే దేవుని కృపది. ఎంతమంది అనుకుంటున్నారు? చప్పట్లు కొట్టాడు. ఎంతమందికి గ్రహింపు ఉంది? ప్రభువా, నీ కృపచేత నేను బ్రతికానయ్యా. 100 సంవత్సరాల వయసులో ఈమె డ్యాన్స్ వేస్తూ ఉంది. మిరియాము ప్రియులారు, ఎంతమందిని పురికొల్పుతుంది, ఎంతమందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. వృద్ధాప్యములో దేవుని సేవ. మేమేం సేవ చేస్తూ ఉండే అయ్యగారు? కొంచెం చినుకు పడితే మందిరానికి రాలేమండి, కొంచెం కాలు లాగేస్తే మందిరానికి రాలేమండి అయ్యా. మేము సుకుమారమైన ఏంటది చెప్పండి అమ్మా, సుకుమారమైన మనుషులు ఉండయా. కొంచెం ఎండేస్తే బయటికి రాలేము, కొంచెం వర్షం చినుకు పడితే బయటకు రాలేమండయ్యా. 100 సంవత్సరముల వయసులో తంబురు చేత పట్టుకుని బ్రహ్మాండమైన పాట పాడటమే కాదు, 100,000 మందిని డ్యాన్స్ వేయటానికి పురికొల్పింది స్త్రీ. ఆలోచిద్దాం ఒకసారి మనం. నేనేదో ఆవేశంగా చెప్పే వాక్యం కాదు ఇది, సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు. నేను ఎంతమంది స్త్రీలను మొబలైజ్ చేసి దేవుని సన్నిధిలో పురికొల్పి, రండి దేవుని మందిరానికి రండి. ఒక్క మనిషిని పిలవలేవు నీవు, ఒక్క మనిషిని పిలవలేవు. సహోదరుడా, ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది సమర్థవంతమైన పరిచర్య చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనులు మరణించారు, గొప్ప దైవజనులు, ఒంగోలులో. దాదాపు 80 సంవత్సరాలు పైబడిన వయసు, ఎంతో గొప్ప దైవజనుడు కదా. నేను విచారపడతాను, అయ్యా ఈ పెద్ద పెద్ద దైవజనులను తీసేసుకుంటున్నావు నీవు కదా. ఆ దైవజనుడి యొక్క సతీమణి దైవ సేవకురాలు, గొప్ప దైవ సేవకురాలు. ఆమె మరణించి దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎంత గొప్ప దైవజనురాలు! నా కళ్ళ ముందు ఎంత గొప్ప దైవజనురాండ్లు, ప్రార్థన పరులైనటువంటి దైవజనురాండ్లు. ఈ మధ్య మన పట్టణంలోనే ఒక దైవజనుని యొక్క సతీమణి, గొప్ప దైవజనురాలు చనిపోతే పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుని చూసి దుఃఖపడి నన్ను ప్రార్థన చేయమంటే ఒక చిన్న ప్రార్థన చేశాను ప్రియుల. డెడ్ బాడీ దగ్గర ఒక ప్రార్థన. ప్రభువా,
ప్రార్థన చేసేటటువంటి దైవజనురాళ్ళు నువ్వు తీసేసుకుంటున్నావు. మరి మా గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఏరి? వారి స్థానంలో ప్రార్థనా పరులను భర్తీ చేయి ప్రభువా అని ప్రార్థన చేశాను నేను. ప్రార్థించే తల్లులు ఏరి మనకి అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రార్థించే తల్లులందరం దేవుడు తీసేసుకుంటే సంఘాల కొరకు, మన కొరకు, మన బిడ్డల కొరకు, మన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే తల్లులేరి? నీ కొరకు ప్రార్థన చేసే తల్లి లేకపోతే ఎంత ప్రమాదము. నేను చాలాసార్లు అనుకునేవాడిని, మా కొరకు ప్రార్థన చేసే ఒక గొప్ప దైవజనురాలు ఉందని గర్వపడేవాడిని, నేను ధైర్యంగా ఉండేవాడిని. నాయనమ్మను దేవుడు తీసేసుకున్న తర్వాత ప్రార్థన చేసే దైవజనులు లేరు మాకు అన్నప్పుడు మా పెద్దన్నయ్య గారిని దేవుడు చూపించాడు మా కొరకు ప్రార్థన చేసే గొప్ప దైవజనుడు. ప్రియులారా, వీడందరినీ దేవుడు తీసేసుకుంటూ వెళ్ళిపోతే మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు మిగులుతారు? నేను దుఃఖపడి ప్రార్థన చేశాను. ఈ రోజున దైవజనుడిగా, దైవజనురాలుగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేసి దేవునిలో కొనసాగుతున్నామంటే మమ్మల్ని ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. ఈజ్ ఇట్ రైట్? మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా క్రీస్తు ప్రభువా, మిరియాము ద్వారా చక్కని విషయాలు మాకు బోధించారు. మోషే అహరోనులకు వెనకుండి నడిపించింది, తమ్ముళ్లను దైవజనులుగా సిద్ధం చేసింది. వారిద్దరి యొక్క విజయం వెనుక ఒక హస్తముగా నిలబడింది మిరియాము. అలాంటి మిరియాము ప్రభువా తిరుగుబాటు, సణుగుడు, గొప్ప బలహీనత గురైనప్పుడు సేవ పరిచర్య మధ్యలో ఆగిపోయింది ప్రభువా. మరలా ఆమెను ప్రభువా మోషే ప్రార్థించినప్పుడు మోషే ప్రార్థన ఆలకించావు. తన అక్కను మరలా బాగు చేసావు ప్రభువా. మరలా తిరిగి వాళ్ళు ప్రయాణం చేశారు. మరలా దేవుని సేవకులతో కలిసి ప్రయాణం చేసింది మిరియాము. తనని క్షమించావు, పశ్చాత్తాపపడింది. తమ్ముడా నేను తప్పు చేశానని పశ్చాత్తాపడింది ప్రభువా. నీవు పశ్చాత్తాపాన్ని చూస్తున్న దేవుడవు. పశ్చాత్తాపానికి మించినటువంటి భక్తి లేదయ్యా. అలాంటి పశ్చాత్తాపం నాకు, మాకు, మా బిడ్డలకు కూడా దయచేయండి. మాలో ఉన్న అవిధేయత పాపమును మన్నించండి. ఎప్పుడైనా మేము దేవుని సేవకులమే సణిగమే మమ్మల్ని క్షమించండి. ఎప్పుడైనా దేవుని సేవకురాలకి వ్యతిరేకంగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి ప్రభువా. కేవలం బంధుత్వం కాదు, తమ్ముడిగా చూడలేదు, ఒక సేవకునిగా చూసింది. అలాంటి భాగ్యం మా అందరికీ దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2
డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9368632944 9398632944 మరియు 9398929262 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.